ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పటోటా ఫ్రై చేసుకునేటప్పుడు పటోటా కానీ ఇలా ఎల్లో కలర్ వచ్చిందంటే అది కన్ఫామ్గా చాలా స్వీట్గా ఉండిద్దండి ఆ కర్రీ మొత్తం. అందుకే నేను ఆ ఒక్క పటోటా అయితే స్కిప్ చేశాను. ఇప్పుడు సింపుల్గా పటోటా ఫ్రై చేయడానికి ఫస్ట్ పటోటాలని వీడియోలో చూపించినట్టుగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పటోటా ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మనం అలా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ అయిన పటోటాలో కొంచెం కారం, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోకుండా అలానే ఒక 3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే సింపుల్ పటోటా ఫ్రై అయితే మనకి రెడీ అవుతుందండి. లంచ్ బాక్స్ టైంకి అయితే మనకి సింపుల్గా అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా